జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు అయోధ్యలోని కొన్ని ప్లేసెస్ చూపించాలనుకుంటున్నానండి. ఇది రామజన్మభూమి వర్క్షాప్ అండి. ఇక్కడ రామాలయానికి కావలసిన మెటీరియల్ అంతా తయారవుతుందండి. ఇవి అయోధ్య యొక్క చరిత్రను వివరిస్తూ ఉన్న పెయింటింగ్స్ అండి. ఈ పెయింటింగ్లో కనిపిస్తున్న ఈ రామభక్తులు ఇద్దరు మొట్టమొదటిగా మసీదును కూల్చారంటండి. ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో తీసిన వీడియో అండి. అప్పుడు ఈ మెటీరియల్ అంతా తయారవుతా ఉంది. చూడండి ఎంత బాగా చెక్కుతున్నారో ప్రతి స్టోన్ మీద. అయోధ్య రామ మందిరానికి సిమెంటు, స్టీలు యూస్ చేయరంటండి. స్టోన్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా మందిరాన్ని నిర్మించారంటండి. మందిరం 3 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మెటీరియల్ అంతా ఇక్కడ తయారవుతుంది. स्वामी की धाम की कलियुग माता की गौ माता की माता पिता की जय श्री राम जय श्री राम जय जय श्री राम। हाँ वो दिखाओ। చెక్కేసి పెట్టారు. గుడి ఇక్కడ ఏం లేదు. గుడి అయితే ముందు పోయి వచ్చినాం కదా, ఆ ప్లేస్లోని ఈ ఆకారంలో నిర్మాణం జరుగుతుంది. గుడికి అంతా 212 స్తంభాలు, 106 కింద 106 పైన. గుడికి హైట్ అయితే 146 హైట్ ఉంటుంది. గుడికి మెట్లు అయితే 90 మెట్లు ఉంటుంది. గుడికి అస్థలాలు అయితే 108 ఏకర్స్లో ఎలాగా రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఈ మాధవ్ దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ వచ్చేసి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకో ఆట ఎక్కాలి. ఈ గంట చూడండి. ఈ గంట అయితే రామేశ్వరం తమిళనాడు నుంచి వచ్చింది. 613 కేజీలు. మనకే మందిరం పూర్తి అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళిపోయి ఆడబెట్టుకుంటారు. విషయం ఏంటి, కొట్టే టైంలోని 8 కిలోమీటర్ దూరం దాకా సౌండ్ వస్తాయి. ఆ సౌండ్ ఎట్లా వచ్చేది, ఓం ఇదే మాది వచ్చేస్తున్నారు. ఈ మాదలు చూసేసి ఆ పక్క వెళ్ళిపోండి, తిరిగేసినట్టు వెళ్ళిపోండి. సామాన్ మొత్తం చూసుకురా.
జరిగింది. ముంబైలో రోడ్డు పుష్పాన్ని వచ్చినప్పుడు ఈ రోడ్డు పేరేంటి? సకీనరామ్ ముత్తుగలి. హిందుల ఆత్మ శాంతి కోసం ఈ లాప్లే అన్నదానం పెడుతున్నారు. ఈ లాప్లే రాజామారి రాములు ఉన్నారు, రాణిమారి సీతమ్మ వారు ఉన్నారు. రెండు రోడ్డు దర్శనం ఉంటుంది. అలా వెళ్ళి తీర్థం తీసుకో, దర్శనం చేసుకో, మళ్ళా వంటశాల చూపెడతారు. జై శ్రీరామ్. ఇది సీతమ్మ వారి వంటశాల అంటండి. ఇది ఒక మందిరం అండి. ఇదంతా అయోధ్యలోని ఒక ప్లేస్. ఇది కూడా చాలా పురాతనమైన ఒక మందిరం అంటండి. సరియూ నది తీరమండి. ఇక్కడ అయోధ్యకు వచ్చిన ప్రతి ఒక్కరూ పుణ్యస్నానాల్ని చేస్తారు. సీతారాములు ఈ నదిలో స్నానం ఆచరించారంటండి. దీనికి అంతటి విశిష్టత ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.